లక్నో సూపర్ జెయింట్స్ వెస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. లక్నో సూపర్ జెయింట్స్ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ 2 వికెట్ల తేడాతో సులభంగా విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ ఈ విధంగా చెప్పుకొచ్చాడు. టాస్ ముఖ్యమైన పాత్ర పోషించింది. ఎవరు ముందుగా బౌలింగ్ చేసినా వికెట్ నుంచి చాలా సహాయం లభిస్తుంది. మేము కొంచెం వెనుకబడి ఉన్నామని తెలుసు, కానీ దాన్ని సరిదిద్దుకోలేకపోయాం. లక్నోలో ఇది ఎల్లప్పుడూ ఇలాగే ఉంటుంది. రెండో ఇన్నింగ్స్లో బ్యాటర్లకు బ్యాటింగ్ చేసే అవకాశం లభిస్తుంది. ఈ పిచ్ మీద టాస్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది, కానీ మేము సాకులు వెతకడం లేదు. మేము ఆయుష్ బదలితో మ్యాచ్ను ఆకట్టుకోవడానికి ప్రయత్నించాము. మయాంక్కు ఇంకా సమయం ఉంది. బ్యాటింగ్ ఆర్డర్లో అబ్దుల్ సమద్ తర్వాత డేవిడ్ మిల్లర్ను పంపాలనే ఆలోచన వచ్చింది. మేము ముందుకు సాగడానికి ఉత్తమ పార్ట్నర్షిప్ను కనుక్కోవడానికి ప్రయత్నించాము అని రిషబ్ పంత్ మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చాడు.